మీలో ఎంతమందికి గుర్తుంది లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు వెరీ ఫ్రీక్వెంట్గా జగన్మోహన్ రెడ్డిని సైకో అనేవాడు. సైకో నువ్వు అది చేసావు, సైకో నువ్వు ఇది చేసావని రాజకీయంగా మాట్లాడాల్సిన మాటల్ని పక్కన పెట్టి అతనికి ఒక సైకో పాలన, సైకో టర్మినాలజీ అతనికి తగిలిచ్చాడు. సైకో అంటే తన మెంటల్ ఇల్నెస్ని కవర్ చేసుకోవటానికి, తన మెంటల్ ఇల్నెస్ని సపోర్ట్ చేసుకోవటానికి ఎదుటి వాళ్ళ మనుషుల్లో వాళ్ళ జీవితాల్లో కష్టాలు కలిగించడం, వాళ్ళకి బాధలు కలిగించటం, విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేయటం, విచక్షణ రహితంగా వాళ్ళ మీద వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళ శవాన్ని కూడా పీక్కొని తినే మెంటాలిటీ. వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళని చచ్చేదాకా లేదా వాళ్ళు పతనం అయిపోయేదాకా వాళ్ళని నాశనం చేసే మెంటాలిటీ సైకో మెంటాలిటీ. ఈ మెంటాలిటీ ఎక్కడ కనపడుతుంది మనకు? ఎక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు? రీసెంట్గా రాజకీయాల్లో కూటమి ప్రభుత్వము పవర్లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరెవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళ మీద రాజకీయ కక్ష తీర్చుకోవటం వేరు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సైకోల మాదిరి వాళ్ళ మీద పడి కేసు తర్వాత కేసు, కేసు తర్వాత కేసు. ఒక గతంలో దాసరి నారాయణరావు గారు ఒక సినిమా తీశారండి, పిచ్చోడి చేతిలో రాయి అని. అప్పుడు నేను చిన్నవాడిని, అప్పుడు నాకు అర్థం కాలేదు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏమవుద్ది? ఏం కాదు అనుకున్నా నేను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. వల్లభనేని వంశీ తప్పు చేశాడు. దేనికి? రాజకీయంగా తన తల్లిని అన్నాడని లోకేష్ బాబు గారు ఆవేశంగా ఊగిపోయారు, ఎలక్షన్ ప్రసంగం సాగించారు. దానికి ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పే చేసుకుంది, అధికారంలోకి వచ్చాడు. వల్లభనేని వంశీ పతనం అనేది జనాలకు కనబడుతుంది. సరే, అతను పుట్టినప్పటి నుంచి వైసీపీ పార్టీలో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరిగాడా? రాజశేఖర రెడ్డి అభిమాన కాదే. మీ పార్టీలో, కూటమి పార్టీలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ తన కుటుంబంపై దాడి చేశారని లోకేష్ బాబు దగ్గరికి, కండిషన్స్ అప్లై, ఇవన్నీ ఆయన చెప్పినవి, నేను చెప్తున్నవి కాదు, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి అన్న ఇలా జరుగుతుంది అని చెప్తే, తర్వాత ఆయన ఇంటరాగేషన్లో తెలిసింది ఏంటంటే వల్లభనేని వంశీ కుటుంబంపై, తన భార్యా బిడ్డలపై దాడి చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఆర్ రన్ బై నారా లోకేష్ గారు. ఇది తట్టుకోలేక వల్లభనేని వంశీ వైసీపీ సింపథైజర్గా మాట్లాడు ఫర్ మల్టిపుల్ రీజన్స్. ఒకరోజు నోరు జారి ఏదో అన్నాడు, దానికి క్షమాపణ చెప్పుకున్నాడు. దానికి లోకేష్ నా తల్లిని అన్నారు అనేది ఒక రాజకీయంగా ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందరకు వచ్చి ఏడ్చారు. దే హ్యావ్ గాట్ ద పవర్. ఫైన్. ఇప్పుడు వల్లభనేని వంశీని ఒక కేసులో అరెస్ట్ చేశారు. మీరు జైల్లో తన్నుండొచ్చు, తన్నకపోయిండొచ్చు, తిట్టుండొచ్చు, తిట్టకపోయిండొచ్చు, బాధ పెట్టుండొచ్చు, పెట్టకపోయిండొచ్చు. బట్ ఫ్రమ్ ద పాస్ట్ 3 months అతనేమి 100 కోట్ల ఇర్రెగ్యులారిటీస్లో లేడు. ఏ కేసుకి ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవు, ప్రాపర్ ప్రూఫ్స్ లేవు. మళ్ళీ ద డేటా హ్యాస్ బిన్ టేకెన్ ఫ్రమ్ సాక్షి. వాళ్ళు చెప్పిన డేటా ప్రకారమే మాట్లాడుతున్నా. ఒకవేళ ఉంటే పోలీసులు, న్యాయ వ్యవస్థ, న్యాయ యంత్రాంగం అతన్ని దే కెన్ ఫిక్స్ హిమ్. అది ఏం చేయాలో ఏం చేసి ఉంటారు. 3 నెలల వ్యవధి దొరికింది. మీరు ఏం చేయాలో మానసికంగా, శారీరకంగా కుదేలైపోయాడు. మేబీ మీకు కావాల్సిందో రాబట్టుకొని యూ షుడ్ హ్యావ్ లెట్ హిమ్ గో. అటువంటి వల్లభనేని వంశీని సైకోల్లాగా వేటాడి కేసు తర్వాత కేసు, కేసు తర్వాత కేసు. ఇప్పుడు మీరే చెప్పండి, సైకోలు ఎవరు? నిజమైన సైకోలు ఎవరు? నిజంగా సైకోల్లా ప్రజల మధ్యన పడి ప్రజల మీద కక్ష అసలు బేసికలీ రాష్ట్ర ప్రభుత్వం అంటే తండ్రితో సమానమైంది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రజల మీద కక్షతో గతంలో రాచరిక పరిపాలనలాగా రాజుని ఎవడన్నా ఏమనంటే ఉరి తీయండి, వాడు చచ్చిపోవాలి అనే స్టేజ్లో వాడి మీద ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మీరు దాడి చేసి వదిలితే అతను మెంటల్గా, ఫిజికల్గా డిస్ట్రక్ట్ అయ్యి, డ్యామేజ్ అయ్యి వెళ్ళిపోవటం మీ అజెండానా? అసలు నారా లోకేష్ గారు, మీరు అంత పెద్ద కుటుంబంలో పుట్టారు, అంత పెద్ద స్థాయిలో ఉన్నారు. రాజకీయంగా ఒక మాట అంటాడు, ఆ మాట నిజం కాదు అని ప్రపంచానికి తెలుసు. అది కళంకమని తెలుసు. దానికి మీరు ప్రజలు మీకు పట్టం కట్టారు, ఒక స్థాయిలో నిలబెట్టారు. ఒక వ్యక్తి మీద అంత అమానుషమైన దాడి ఎందుకు? ఒక వ్యవస్థలను వాడి అంత అమానుష దాడి ఎందుకు? ఒక వ్యక్తిపై మీరు చేస్తున్న దాడి, అది అధికారము అనధికారం పక్కన పెడితే అంత అవసరమే ఉంది? ఒక మాట అన్నాడు, దానికి అతను చెప్పాడు, నాకు తల్లితో సమానం, నేను తప్పుగా అన్నాను అని చెప్పాడు, క్షమాపణ చెప్పాడు. అంటే ఒక మనిషికి ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష మీరు వేస్తున్నారా? మీరు మనిషి అనుకుంటున్నారా? ఏకంగా యమధర్మరాజు భూమి మీద తిరుగుతున్నారు. 5 ఏళ్లే పరిపాలన, 5 ఏళ్లే, ప్రజలు ఇచ్చేది 5 సంవత్సరాలే. అది జగన్మోహన్ రెడ్డికి నిరూపించారు, మీకు నిరూపించారు. మళ్ళీ నిరూపణ కావాలంటే ఈ తప్పులు చేసుకుంటూ పోవచ్చు మీరు.
మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో 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 అని ఏదైతే కాంటెక్స్లో మీరు మాట్లాడారో, ఇప్పుడు ఆ సైకో అనే పదానికి ఎవరు సూట్ అవుతారో జనం డిసైడ్ చేసుకుంటారు. ఇట్ ఈజ్ నాట్ ఓకే. నారా లోకేష్ గారు, రాజకీయంగా ఒక మనిషి ఎదగాలి అంటే నా కొడుకు రక్తం ఉంది, నేను రెచ్చిపోతానంటే కుదరదు. రాజకీయం మీ నాన్న నిర్మించిన కోట, ఆ కోటలో మీరు ఫిట్ అవ్వాలి అంటే రాజకీయ కక్ష. తండ్రిని చంపిన వాడిని కూడా రాజశేఖర్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫోకస్ చేయలేదు. తాతను చంపిన వాడిని కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేయలేదు. రాజకీయంలో ఉన్నవాడికి కక్షలు కార్పణ్యాలు గుండెల నిండా నింపుకుంటే వాడికి పతనం తప్ప మరొకటి కనపడదు. ఇది సృష్టి ధర్మం సార్, నిజం చెప్తున్నాను, సృష్టి ధర్మం ఇది.